ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య బరువు తగ్గడం. సాధారణంగా ఈ బరువు పెరగడం అనేది అధికంగా ఆహారం తీసుకోవటం వల్ల జరుగుతుందంటారా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? మొట్టమొదటి కారణం అదే, బరువు పెరగడానికి కారణం ఎక్కువ ఆహారం తీసుకోవడం అనేది ఒక కారణం ఉంటుంది. ఇంకా కొన్ని కారణాలు కూడా ఉంటాయి. మొట్టమొదట ఈ కారణం గురించే మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. బరువు పెరగటానికి కారణం ఏంటంటే ఎక్కువ తినడం, అంటే ఎక్కువ ఏం తింటాం అనేది, ఏ పదార్థాలు ఎక్కువ తింటాం అనే దాన్ని ముఖ్యంగా చెప్పుకోవాలన్నమాట. అది చిన్నతనం నుంచి వచ్చేటువంటి కొన్ని అలవాట్లు. చిన్నతనం నుంచి కొంచెం ఎక్కువగా స్వీట్స్ తింటూ ఉండడం, ఎక్కువగా నూనెలో వేయించినటువంటి రకరకాల పకోడీలు, బజ్జీలు లాంటివి ఎక్కువగా తింటూ ఉండడం. ఆ తర్వాత ఏంటంటే బాగా అన్నం అది ఎక్కువ, అంటే అన్నం ఎక్కువగా తినేస్తూ ఉండడం. తర్వాత తిన్న వెంటనే నిద్రపోవడం, ఇది చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అనమాట. ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే, తిన్న వెంటనే నిద్రపోవడం, అది కూడా పగటిపూట నిద్రపోవడం బరువు బాగా పెరగటానికి ఒక కారణం అవుతుంది. చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఇలా భోంచేసి అలా పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఈ నిద్రపోవటం అన్న దానివల్ల ఈ వాత దోషంలో కొన్ని మార్పులు వచ్చి కొన్ని ఏంటంటే స్రోతస్సులు అంటాం, స్రోతస్సులో అవరోధం కలిగి బరువు పెరగటం అనేది జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతూ ఉంటుంది. ఒంటి తీరులో 3 రకాలు ఉంటాయి. ఒకటి వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి. వాత ప్రకృతి ఉన్న వాళ్ళకి తొందరగా బరువు పెరగదు, వాళ్ళు చాలా సన్నగా ఉంటారు. కావాలి బరువు పెరగాలని ఎంత ప్రయత్నించినా కూడా పెరగరు అనమాట. అలా కాకుండా పిత్త ప్రకృతి ఉన్నవాళ్ళు కొంచెం వ్యాయామం చేయడం తగ్గించేసుకుని కాస్తంత ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం అది తీసుకున్నారంటే బరువు పెరిగిపోతారు. ఆ పెరిగిన దాన్ని మళ్ళీ కొంచెం ఆహారంలో మార్పులు చేసుకుని కాస్త వ్యాయామం చేశారంటే తేలిగ్గా తగ్గుతారు కూడా అనమాట. ఇది పిత్త ప్రకృతిలో ఉన్న వాళ్ళకి. అలా కాకుండా కఫ ప్రకృతి ఒకటి ఉంది. ఈ కఫ ప్రకృతి వాళ్ళకి బరువు బాగా తొందరగా పెరిగిపోతుంది. ఈ పెరిగిన బరువు తగ్గించుకోవడం చాలా కష్టం అనమాట. వీళ్ళకి బాగా ఎక్కువ వ్యాయామం, బాగా ఎక్కువ ఆహారంలో మార్పులు చేస్తే తప్ప తొందరగా బరువు తగ్గలేకపోతారు. ఈ బర్గర్లు, పిజ్జాలు, తర్వాత ఈ నూడిల్స్, వీటిలలో అసలు ఎటువంటి పోషక పదార్థం లేదు. ఒట్టిగా దానిలో ఉన్నది ఒక రిఫైన్డ్ పిండి మాత్రమే ఉంది. ఈ రిఫైన్డ్ పిండి ఒట్టిగా బరువు పెరగడానికి, పోషక విలువలు తక్కువ అవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. డాక్టర్ గారు, బరువు తగ్గేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దీనికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారండి? ఈ బరువు తగ్గడం కోసం తయారు చేసుకునే ఔషధానికి మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక గుగ్గులు. ఈ శుద్ధ గుగ్గుల్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఔషధంగా వాడుకోవాలి. అంటే ఒక్కొక్కసారి మీకు మిగతా మూలికలన్నీ దొరకకపోతే కేవలం శుద్ధ గుగ్గుల్ని వాడుకున్నా కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ చూర్ణాన్ని ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుని విడిగా పెట్టుకుందాం. దీని తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే విడంగాలు. ఈ విడంగాల చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఒక మూలికల మిశ్రమం. ఇది త్రికటు చూర్ణం. త్రికటుకాలు అంటే త్రికటుకాలు అంటే ఏంటంటే, త్రి అంటే 3, కటుకాలు అంటే కారం రుచి ఉన్నటువంటివి. ఇవేమేంటి? సొంటి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ మూడింటిని కూడా విడివిడిగా చూర్ణాలాగా చేసుకుని కలుపుకున్నప్పుడు ఆ కలుపుకున్నటువంటి చూర్ణాల మిశ్రమాన్ని 3 కలిపినటువంటిది ఒక 150 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అంటే ఏంటంటే ఒక్కొక్కటి 50 చొప్పున తీసుకున్నాం. సొంటి 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, పిప్పళ్ళు 50 గ్రాములు. ఈ మూడింటి చూర్ణాలు తీసుకుని ఒక 150 గ్రాముల చూర్ణాన్ని ఈ ఔషధంగా వాడుకుందాం మనం. ఇప్పుడు ఏంటంటే ఒకసారి కొద్దిగా ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అది మాత్రం తీసుకుందాం. తర్వాత మనకు కావాల్సినటువంటిది కూడా మూలికల సముదాయమే, అది త్రిఫలాలు. ఈ త్రిఫలాలు ఉసిరి, కరక, తానికాయలు, ఈ మూడింటిని కలిపి తీసుకుంటున్నాం. ఈ 3 కూడా విడివిడిగా చూర్ణాలు చేసుకోండి. ఈ మూడింటిని కలిపి ఒక 150 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. ఇప్పుడు మనకి ఔషధానికి కావాల్సినటువంటి మూలికలన్నీ రెడీగా ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు కలిపి రెడీ చేసుకుందాం. ఇలా కలిపిన ఈ చూర్ణాల మిశ్రమాన్ని సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకుని తీసుకోవాలి. అంటే మీలో ఎవరికైనా కొంచెం వేడి చేసేటువంటి శరీర లక్షణం ఉన్నట్టయితే కనుక వాళ్ళు మాత్రం ఒక అరకప్పు పల్చటి మజ్జిగలో ఈ చూర్ణాన్ని కలిపేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటూ ఉండండి. ఇలా కొన్ని నెలల పాటు తీసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మీకు బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.